హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీస్ని చూపించబోతున్నాను. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఫస్ట్ రెసిపీ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పాలను మరిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపల వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ సేమియాని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. సేమియా ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈలోగా పాలు కూడా మరిగిపోయి ఉంటాయి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలను 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. సేమియాని వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికే లోపల చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఈలోగా సేమియా కూడా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేద్దాం. సేమియాని ఇలా ప్రెస్ చేసి చూస్తే కట్ అవ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి షుగర్ని వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయాక ముందుగా కస్టర్డ్ పౌడర్లో పాలు వేసి కలిపాం కదా, ఆ కస్టర్డ్ మిల్క్ని కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేయగానే కాస్త చిక్కగా అవుతుంది. ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకున్నాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికాక ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కస్టర్డ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఇలా కలపకపోతే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే పూర్తిగా చల్లారిపోయాక ఇలా క్రీమీగా తయారవుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఈ బౌల్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలను వేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు చాలా త్వరగా నానిపోతాయి. సమ్మర్లో సబ్జా గింజలను తీసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత సేమియా కస్టర్డ్ బాగా చల్లబడి ఉంటుంది. మీరు కావాలంటే ఇలాగే కూడా తినేయొచ్చు. ఈ కస్టర్డ్ని ఇంకాస్త టేస్టీగా చేయటం కోసం ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా సబ్జా గింజలను వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్, దానిమ్మ గింజలు ఇంకా ద్రాక్ష పళ్ళను వేస్తున్నాను. మీరు కావాలంటే అరటి పండును కూడా వేసుకోవచ్చు. ఇలా పళ్ళ ముక్కలన్నింటినీ వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. కాజు, బాదం, ఎండు ద్రాక్షను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రూట్స్ని వేసుకున్నాక మరొక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ పిల్లలకు, పెద్దలకు చాలా బాగా నచ్చుతుంది. చేయటం చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ఈ కస్టర్డ్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ రెసిపీ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ 3/4 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడగటం వలన సగ్గుబియ్యం పైన ఉండే పిండి పదార్థం పోతుంది. ఇలా కడిగిన తర్వాత 1 కప్పు నీళ్ళని వేసుకొని సగ్గుబియ్యాన్ని గంట సేపు నానబెట్టుకోవాలి.
సగ్గుబియ్యాన్ని నానబెట్టడం వలన త్వరగా కుక్ అవుతాయి. గంట తర్వాత సగ్గుబియ్యం ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని మనం 3/4 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా, 3 కప్పుల నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా కలపకపోయినా లేదా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా సగ్గుబియ్యం అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని 80% కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కస్టర్డ్ టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికే లోపల ఒక బౌల్లోకి 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్లోకి కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఈలోగా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవాలి. షుగర్ మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగిపోయేంత వరకు మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేయగానే చిక్కగా అవుతుంది. స్టవ్ను సిమ్లో ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఇలా కలపకపోతే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ కోసం నేను లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే సన్న సగ్గుబియ్యాన్ని వాడుకోవచ్చు. అలాగే నైలాన్ సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి గిన్నెను ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని నీళ్లను వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్లోకి సబ్జా గింజలను వేసుకోవటం వలన టేస్ట్ మరింత బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సబ్జా గింజలు చాలా త్వరగా నానిపోతాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, 3 అవర్స్ తర్వాత ఇలా క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ని వేరొక బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ద్రాక్ష, దానిమ్మ గింజలు, యాపిల్ ఇంకా అరటిపండు ముక్కలను వేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇలా పళ్ళ ముక్కలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాబుదానాతోనే కాకుండా సేమియాతో కూడా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇలా ఫ్రూట్స్ని వేసుకున్నాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రూట్స్ని వేసుకున్నాక మరొక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లని సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.